ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం గురించి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ మాట్లాడటం విడ్డూరమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విమర్శించారు. ఈ విషయమై ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఓయూలో యాదయ్య వేణుగోపాల్ రెడ్డి లాంటి వారు అమరులైంది రేవంత్ లాంటి తెలంగాణ ద్రోహుల వల్లే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చదివితే ఏమిటి, ఏం చదివితే ఏమిటి విఘ్నత ఉండాలి, ఆ విఘ్నత రేవంత్కి లేదని, రేవంత్ బుద్ధి మాత్రం వంకర బుద్ధి అంటూ ఎద్దేవా చేశారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు బహుశా వీడియో మీరు వినుంటారని నేను అనుకుంటున్నా. నల్లమల అడవుల్లో క్రూర మృగాలతో తిరిగిన అన్నడా, క్రూర మృగాలను చూసినా నల్లమల అడవుల్లో పెరిగినా అని చెప్పారంటే నిజంగా నేను నల్లమల అడవులు ఇది ఒక్కసారి మాట్లాడలేదు. చాలా సందర్భాలలో ముఖ్యమంత్రి గారు నేను నల్లమల అడవుల్లో పెరిగిన, పులులతో చెలగాటాలాడిన, క్రూర మృగాలతో ఆటలాడిన అని చెప్పనంటే నేను ఎప్పుడు అనుకునేది ఏమైనా మొగిలి అని, మనకు చిన్నప్పుడు మొగిలి అని ఒక సీరియల్ వస్తుండే. ఇదేమన్నా మొగిలి లెక్క నల్లమల అడవుల్లో ఎవరిని వదిలేసిపోయిన రాయింది ఈయన వదిలేస్తే అక్కడ ఏమన్నా తొడేళ్లతోటి ఎలుగుబంట్లతోటి ఏమైనా పెరిగిండా, మరి ఎట్లా ఊకే ఆ మాట ఎందుకు వస్తుంది అని చెప్పాను. లేదు టార్జన్ ది ఏప్ మ్యాన్ అని చెప్పాను, అట్లేమన్నా టార్జన్ లెక్క ఉండే టార్జన్ లెక్క కూడా లేడు, అది వేరు ముచ్చట. నేను ఇక రేవంత్ రెడ్డి గారు వినాలని చెప్తున్నా, ఊకే దయచేసి అట్లా మాట్లాడకండి. దిస్ ఇస్ ద ఫ్యూడల్ లాంగ్వేజ్. నేను క్రూర మృగాలతో పెరిగినానంటే నేను అంత క్రూరుణ్ణి అని చెప్పుకోవడం కోసం అనమాట. ఒక పాలకుడు సౌమ్యంగా ఉండాలి, ఆర్ద్రతతో ఉండాలి, మానవత్వంతో ఉండాలి, దార్శనికతతో ఉండాలి. అది వదిలిపెట్టి నేను క్రూర మృగాలతో ఎవని భయం అవుతుంది? నువ్వు పులితో ఆడుకో, నక్కతో ఆడుకో, ఎలుగుబంటితో ఆడుకో, ఎవని భయం అవుద్దా? సర్కస్ లో కూడా చాలా మంది పొద్దున్న లేస్తే పుల్లకు భోజనాలు పెడతా ఉన్నారు, వాళ్ళు కూడా చూసినా అంటారు. ఇది ఏది మరి? వాట్ ఇస్ ఇట్ మీన్ టు ఏ సిటిజన్? ఒక పరిపాలనకు నీ క్రూర మృగాలతో ఆటలాడుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమన్నా నువ్వేమైనా అటవీ శాఖ అధికారులను ఉద్దేశించి నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఉంది. చదువుకునే సివిలైజ్డ్ విద్యార్థులు ఉస్మానియాకి వచ్చేసి చిల్లర మల్లర మాట్లాడుతుంటే నేను చూసిన, ఇగో ఈయన ఏడ పుట్టిండా అంటే కల్వకుర్తి దగ్గర అదేదో ఊరు కొండారెడ్డిపల్లె కదన్న, కొండారెడ్డిపల్లె పుట్టిండు. ఇగో ఇది కల్వకుర్తి నుండి మన్ననూరు అడవి ఫస్ట్ స్టేజ్కి పోయి చూస్తే 1 గంట 2 నిమిషాలు. ఇది 1 గంట 2 నిమిషాలు. ఈ 1 గంట 2 నిమిషాల దూరంలో పుట్టిండు అంటే దాదాపు అది అంత దూరంలో 60 రూపాయల కిరాయి. ఇప్పుడు ఇంత దూరంలో పుట్టిన ఆయనకు పులులేడ తిరగడ పట్టిండు, ఈ అడవులలో ఎందుకు తిరగబోయిండు, అక్కడ ఏమన్నా ఆ గూడెలల్లా చెంచోలతోటి కోయలతోటి ఏమన్నా చదువుకోనికి పోయిండో తెలియదు. ఇకపోతే ఇంకో ఊరు కొడంగల్కు తర్వాత అడవులకు ఎంత దూరం ఉందా అని చూస్తే 3 గంటల 44 నిమిషాలు. కొడంగల్కు అడవులకు 3 గంటల 44 నిమిషాలు. ఇకపోతే కొండారెడ్డిపల్లి, ఇంతకుముందు చెప్పింది కల్వకుర్తి, కొండారెడ్డిపల్లి కూడా గంతే సకదానం 3 గంటల 50 నిమిషాలు. ఇది గూగుల్లో మనమేం తయారు చేసినవి కాదు, గూగుల్లో మీరు కూడా కొడితే మీకు వస్తుంది. వనపర్తి 2 గంటల 25 నిమిషాలు. ఈయన ఎక్కడైతే పుట్టిండో, ఎక్కడైతే రాజకీయంగా జీవితాన్ని కొనసాగిస్తున్నాడో, లేకపోతే ఎక్కడైతే ఆయన ఇంటర్మీడియట్ పెయింటింగ్లు చేసిన కెరియర్ ఎక్కడైతే ఉందో అక్కడికి కంప్లీట్ చేస్తుంది. గిన్ని గంటల దూరంలో ఉండి నేను పొద్దున్న లేస్తే అడవుల్లో తిరిగినా అంటే నువ్వు చదువుకున్నావా, పెయింటింగ్లు చేసినవా, రాజకీయాలు చేసినవా, లేకపోతే మొగిలి లెక్క టార్జన్ లెక్క ఏమైనా అడవుల పొంటి తిరిగినవా? ఈ అడవుల భాష ఎందుకు నువ్వు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా దాని వెనక ఒక అర్థం ఉంది. తెలివి తక్కువడు కాదు రేవంత్ రెడ్డి, తెలివి ఉండే మాట్లాడతాడు. ఏంటి అంటే నేను క్రూర మృగాలతో సావాసం చేసిన వాడిని అంటే నేనంత క్రూరుణ్ణి, నేను క్రూరుని కాబట్టి నాతో జర జాగ్రత్తగా ఉండండి అనేటువంటి ఒక వ్యవహారం ప్రతిసారి చెప్తా ఉన్నాడు. ఇది ఫ్యూడల్ లాంగ్వేజు, ట్రైబలిస్టిక్ లాంగ్వేజు. ఇది ఒక సివిలైజ్డ్ రూలర్గా డెమోక్రాటిక్ సొసైటీలో ఉన్నటువంటి వాడు మాట్లాడే మాట కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీ పోయి మాట్లాడుతుంటే ఎవడు భయపడతాడు? ఉస్మానియా యూనివర్సిటీలో తుపాకులకు ఎదురు నిలబడతాడు ఆ పిల్లలు. అది నక్సల్స్ రైటిస్టులు లెఫ్టిస్టులు కొట్లాడుకున్నా ఒకళ్ళకొకళ్ళు అట్లే కొట్లాడిన నిలబడేటోళ్ళు తెలంగాణ